హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్మాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు జర్దా రైస్ అంటే మీఠా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. మీకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. చూడండి, నేను ఇలా కడిగి ఉంచుకున్నాను. బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగా 1 గ్లాస్ మనం బాగా నానబెట్టి కడిగేసి 1కి 1.5 వాటర్ వేసి మీరు పెట్టేయండి. ఆ తర్వాత మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో మనం షుగర్ కూడా తీసుకోవాలండి. అది ఈక్వల్ మెజర్మెంట్స్. షుగర్ తక్కువ తినాలనే వాళ్ళు కొద్దిగా తక్కువ తీసుకోండి, ప్రాబ్లం లేదు. అయినా ఈక్వల్గా ఉంటే బాగుంటుంది. ఈ రైస్ తయారు చేయడంలో మనకు కావాల్సింది కొద్దిగా లవంగాలు, దాల్చిన చెక్క, ఒక్క పించ్ పావు టీ స్పూన్ మనకి షాజీరా, ఒక 3 ఇలైచీలు కావాలండి. ఆ తర్వాత బాదం, కిస్మిస్, జీడిపప్పు. ఇది పచ్చి కొబ్బరి వేయకూడదండి, ఎండి కొబ్బరి వేస్తేనే దీనికి టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఫుడ్ కలర్ కొద్దిగా తీసుకున్నానండి, ఎందుకంటే రైస్లో వేసి మనం ఉడకబెట్టాలి. నెయ్యి, ఇది సాఫ్రాన్, ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు రైస్ ఫస్ట్ మనం ఉడకబెట్టుకొని దాని తర్వాత మనం చెయ్యాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. రైస్ ఎలాగా బాయిల్ చేయాలో చూపిస్తానండి. నేను బాయిల్ చేసుకోవడానికి ఉడకబెట్టి ఉంచుకున్నాను. ఈ రైస్ అంతా 1కి 1.5 వాటర్ వేసుకోండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టి అందులోనే ఆ తర్వాత ఇచ్చేయండి. ఇందులోనే మనం ఇవి లవంగాలు, దాల్చిన చెక్క అండ్ కొద్దిగా షాజీరా అండ్ ఇలైచి వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా మీరు ఫుడ్ కలర్ వేయాలండి. ఎందుకంటే ఫుడ్ కలర్ మీరు వేయకపోతే ఏమంటారు, సాఫ్రాన్ వల్ల మీకు ఇంత ఫుడ్ కలర్ రాదండి, రైస్ పీల్చేస్తుంది. నేను మీ ఇష్టమైన ఫుడ్ కలర్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మనం ఇందులో ఇంకేమీ వేయకుండా అలా బాయిల్ చేసేసుకొని లిడ్ పెట్టుకొని చూపిస్తాను అది ఎలాగో. నేను లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నానండి. నేను స్టవ్ ఆన్ చేసి లిడ్ మూసేస్తున్నానండి. ఇది దమ్ అవ్వాలండి. ఆ వాటర్లోనే దమ్ అయిపోతే అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది. ఇది ఎక్కువ ఉడికిపోకూడదు రైస్, అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు. సో ఇది మనం బాయిల్ అయినంత చూద్దాం. ఒక 5 మినిట్స్లో అయిపోద్ది, 8 మినిట్స్లో అయిపోద్ది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైనుంచే చూడండి ఎంత బాగా ఇవి వస్తున్నాయి. అందులోనే మనం మాటికి ఓపెన్ చేయకుండా ఇందులోనే కుక్ చేస్తే చూస్తున్నారు కదా, ఆ వాటరే సరిపోద్ది. ఎక్కువ వేసేస్తే మీకు ముద్దలాగా అయిపోద్ది. చూడండి, నేను ఎంత తక్కువ వాటర్ వేసాను, కరెక్ట్ మెజర్మెంట్ అంటే అదే. మనం ఒకసారి చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ వచ్చాయో, అదే అయిపోతుంది. ఆ వాటర్ ఇంకినప్పటికీ మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. చాలామంది ఎక్కువ వాటర్ వేసి దాంట్లో వారుస్తారు, అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు సింపుల్ మెథడ్స్లో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి ఆల్రెడీ కుక్ అయిపోయినట్టే, ఎక్సలెంట్గా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. మనం ఇది ఆపేసాక ఈ రైస్ మనం ఇలాగా చూసారు కదా, చాలు, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇది ఓపెన్గా లిడ్ తీసేస్తే చాలండి మనకి. ఇప్పుడు ఇలా వదిలేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆ రైస్ పక్కన పెట్టుకొని ఇమీడియట్గా మనం నెక్స్ట్ ప్రాసెస్ రెడీ చేద్దాం. ఇది ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి నెయ్యి. మీరు నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అది కొద్దిగా వేడవ్వగానే అందులో మనం పచ్చి కొబ్బరి వేసుకోకూడదండి, ఎండి కొబ్బరి ఇలా స్లైసెస్లా చేసుకొని వేసుకోవాలి. మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు, దానికి ఏమి లెక్క అంటూ ఉండదు. జీడిపప్పు, ఇది బాదం అండి. గుండ లాంటిది ఉంటే మీరు రైస్లో వేసేసుకోండి, ఎందుకంటే ఇందులో అయితే మాడిపోతుంది. ఇది కొద్దిగా 2 మినిట్స్ వేగాక వేద్దాం, ఎందుకంటే ఎప్పుడైనా ద్రాక్ష చాలా వేగంగా ఫ్రై అయిపోతాయి, మిగతావి అవ్వవు. సో అలాంటప్పుడు
అందుకే చూసారా మాడిపోతాయి అవి, అందుకే ఇవి 2 minutes వేగాక లాస్ట్లో వేద్దాం కిష్మిష్. ఫ్రై అవ్వాలండి ఇది బాగా. నెయ్యి మీరు ఎంత వేసుకున్నా ఇది లేదు, కానీ ఇప్పుడు అందరూ డైట్ చేస్తారు కాబట్టి హెవీ ఎక్కువ అవసరం లేదు, అలాగని మరీ తక్కువ కూడా ఇది లేదు. మీరు ఒక 50 grams వేసుకోండి. మెజర్మెంట్స్ మాత్రం మీరు ఈక్వల్గా తీసుకుంటే నేను చెప్పినట్టు మీరే చాలా టేస్టీగా కుదురుతుంది మీకు. ఇక్కడ ఈ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం కిష్మిష్ వేసేసుకుందాం. చాలా వేరంగా కిష్మిష్ ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు మనం ఇందులో షుగర్ ఉంది కదా, మనం ఈ షుగర్ ఈక్వల్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి. ఇది వేసుకోండి, చిన్న వాటర్ వేసుకోవాలండి, కొద్దిగా వాటర్, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇది మనం షుగర్ మెల్ట్ అయిపోయాక మనం ఇందులో పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయాక అప్పుడు మనం వండిన రైస్ కూడా ఇందులో వేసి స్లిమ్ మీద పెట్టి మూత పెట్టేయాలి. అంటే ఈ షుగర్ అంతా ఆ రైస్కి పట్టాలండి, దమ్ అవ్వాలి. ఇది మాకు ప్రతి పూజకి ఇది పెడతారండి. పులిహోర ఎలా పెడతారో మాకు ప్రతి అకేషన్కి, ప్రతి ఫెస్టివల్కి మాకు ఇది మస్ట్ చేసుకుంటారు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా షుగర్ ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది. ఇంకో 1 minute ఇంకొద్దిగా మెల్ట్ అయిపోతే మనం రైస్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, చాలు, మనకి షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ రైస్ వేసేసుకుందామండి. ఇక్కడ మనం ఆల్రెడీ వండి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ చక్కగా చూడండి ఇలా అంతా బాస్మతి రైస్ కదా, ఎక్కువ కలిపేస్తే మీకు విరిగిపోతాయి. నేను వేసిన మెజర్మెంట్ చూసారు కదా, కరెక్ట్గా 1కి 1.5 వాటర్ ఎంత బాగా సరిపోయిందో. ఇప్పుడు మనం ఒకసారి కింద లాగా బాగా కలిపేసుకోవాలండి. సిమ్ మీదే పెట్టండి. మనకి ఆ షుగర్ సిరప్ అంతా రైస్కి పట్టి దమ్ అవ్వాలన్నమాట. నేను లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాను, చాలామంది ఆరెంజ్ తీసుకున్నారు. మీ ఇష్టం, ఏ కలర్ తీసుకుంటారో మీ ఇష్టం, కానీ ఎక్కువ ఆరెంజ్ కానీ ఇది కానీ తీసుకుంటాం. ఇప్పుడు సిమ్ చేసేసుకొని స్టవ్, మనం షుగర్లో రైస్ ఎప్పుడు స్టిక్ ఈజీగా అయిపోతాయండి. ఇప్పుడు మనం ఇది సాఫ్రాన్ అండి, నేను అన్నాను కదా సాఫ్రానే అయితే మనకి కలర్ అంత రాదు, ఫుడ్ కలర్ వేసుకోబట్టి మనకి రైస్కి అది పట్టింది. ఇప్పుడు మనం స్టవ్ సిమ్ చేసేసి లిడ్ పెట్టేద్దామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం సిమ్ చేసి దమ్ అయితే మన జర్దా రైస్ ఆర్ మీఠా రైస్ రెడీ అయిపోద్ది. చూడండి మనం ఎంత బాగా దమ్ అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. చూసారు కదా, ఎక్కడ మనకి రైస్కి షుగర్ సిరప్ ఎక్కడ లేదు. ఇప్పుడు మనం చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూసారు కదా, చల్లారాక చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మాటికి కలిపేసుకుంటే రైస్ విడిపోతాయండి, అందుకే నేను కొద్దిగా కూడా డిస్టర్బ్ చేయలేదు. ఫ్రెండ్స్ చూడండి, ఎంతో బాగా జర్దా రైస్ రెడీ అయిపోయిందండి.
సో ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మీరు ఇలా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే సింపుల్గా, ఈజీగా, చాలా వేరంగా చేసేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.